హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రాక్స్ అండ్ ఫ్రెండ్స్. ఇవాళ వీడియోలో మనం చూడబోతున్న ఈ డ్రెస్ కంప్లీట్ ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్తో చేశాను. సో 2 year old గర్ల్ కోసం చేసిన ఈ డ్రెస్ చూడండి. బాడీస్ చూడండి, సింపుల్ నెక్ లైన్, అలాగే మీరు చూస్తే ఇక్కడ ఫ్లటర్ స్లీవ్స్ లేదా బటర్ఫ్లై స్లీవ్స్ అని కూడా అనొచ్చు. సో బటర్ఫ్లై స్లీవ్స్ ఇచ్చాను. సో డ్రెస్ చూడడానికి చాలా సింపుల్గా బట్ చాలా ఎలిగెంట్గా చూడండి ఎంత బాగుందో. పిల్లలు వేసుకుంటే ఇది క్యాజువల్ వేర్ అండి, లేదా డైలీ వేర్కి బాగా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇలాంటి సింపుల్ డ్రెస్ ఎలా చేసుకోవాలో మనము ఈ వీడియోలో చూద్దాము. సో మీరు ఒకసారి డ్రెస్ కంప్లీట్గా ఎలా ఉందో పిక్స్ పెడతాను చూడండి. సో చూసి మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇప్పుడు మనం డ్రెస్ మేకింగ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ డ్రెస్ కోసం నేను ఈ ప్యాటర్న్స్ యూస్ చేస్తున్నా అండి. ఈ ప్యాటర్న్స్ ఎలా డ్రాఫ్ట్ చేయాలో నేను పక్కన ఒక వీడియో థంబ్నెయిల్ పెడుతున్నాను చూడండి. ఆ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఆ వీడియో రెఫర్ చేసి ప్యాటర్న్స్ ట్రై చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ ప్యాటర్న్స్ యూస్ చేసి నేను ఫ్యాబ్రిక్ కట్ చేశాను చూడండి. సో ఇవి బ్యాక్ ప్యాటర్న్స్, అలాగే ఇది ఫ్రంట్ ఆన్ ఫోల్డ్ కట్ చేశాను. సో తర్వాత ఈ ప్యాటర్న్స్ నెక్ ఫినిష్ చేయడానికి ఫేసింగ్ కట్ చేశాను చూడండి. సో ఫేసింగ్ మీకు ఎలా వస్తుందో చూడండి. సో ఇది ఫ్రంట్ పీస్ అయితే సో దీనికి కరెక్ట్గా 1.5 ఇంచ్ విడ్త్ ఉండేలాగా మనము ఈ విధంగా నెక్ పీస్ ఇంకొకటి కట్ చేసుకోవాలి. సో ఇది యూస్ చేసి మనము నెక్ ఫినిషింగ్ చేస్తాము. సేమ్ ఇదే మెథడ్లో నేను బ్యాక్ ప్యాటర్న్కి కూడా సో ఫేసింగ్ కట్ చేసి రెడీ చేశాను. సో ఇది మీరు చూడొచ్చు. సో ఇప్పుడు ఈ డ్రెస్కి స్కర్ట్ పార్ట్ ఎలా కట్ చేయాలో కూడా చూద్దాం. సో దీనికి స్కర్ట్ నేను ఫుల్ సర్కిల్లో కట్ చేస్తున్నాను. సో మీరు ఇక్కడ చూస్తే ఇదిగోండి, ఈ కార్నర్ నుంచి నేను చూడండి, ఈ కార్నర్ నుంచి పాయింట్స్ పెట్టుకున్నాను 1/4 to 4 దగ్గర. సో మీరు ఇలా మెజర్ చేసుకుంటూ టోటల్గా 1/4 to 4 దగ్గర పాయింట్స్ పెట్టుకుంటూ సో ఈ విధంగా మనకి వేస్ట్ లైన్ వస్తుంది. అలాగే నేను స్కర్ట్ లెంత్ చూడండి 11 inches తీసుకున్నాను. సో ఇది యాక్చువల్గా 10 inches మనకి స్కర్ట్ వస్తుంది, ప్లస్ 1/2 inch పైన 1/2 inch కింద మనకి సీమ్ అలవెన్సెస్ యాడ్ చేసి 11 inches దగ్గర పాయింట్స్ పెట్టుకొని సో చూడండి ఇది మార్కింగ్ వేశాను. సో ఫ్యాబ్రిక్ చూస్తే మీరు 4 foldలో ఉంది. సో చూడండి ఇప్పుడు ఈ డ్రెస్కి ఫ్లటర్ స్లీవ్ కట్ చేసుకుంటున్నాను. సో చూడండి ఇది 2 strips ఉన్నాయి. సో ఈచ్ స్ట్రిప్ లెంత్ వచ్చి 20 inches ఉంది, అలాగే విడ్త్ వచ్చి 2.5 inches ఉంది. చూడండి ఇక్కడ కార్నర్ దగ్గర నుంచి సో ఇలా షేప్ ఇచ్చుకుంటూ మనము కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ పీసెస్ అన్ని రెడీగా ఉన్నాయి కదా, ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలాగో చూద్దాం. సో ఇప్పుడు మనము ఫేసింగ్ కట్ చేసుకున్నాం కదండి. సో ఇది కింద వైపు మనం ముందుగా ఇలా ఎడ్జెస్ ఫినిష్ చేసుకోవాలి, అంటే లోపలికి టర్న్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకున్నాక ఇప్పుడు మనము నెక్స్ట్ ఏం చేస్తామంటే చూడండి ఫ్రంట్ ప్యాటర్న్ పీస్ తీసుకోవాలి, అలాగే రైట్ సైడ్ పైన రైట్ సైడ్ వచ్చేలాగా పెట్టుకొని ముందుగా మనము షోల్డర్స్ దగ్గర జాయిన్ చేసుకోవాలి. సేమ్ ఇదే మెథడ్లో ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఫేసింగ్ కూడా రైట్ సైడ్ పైన రైట్ సైడ్ వచ్చేలాగా పెట్టుకొని షోల్డర్స్ జాయిన్ చేసుకున్నాక ఇప్పుడు మనము రా ఎడ్జెస్ ఫినిష్ చేసుకుందాము. సో నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే మన మెయిన్ బాడీ స్పేస్ రైట్ సైడ్ వచ్చేలా పెట్టుకోవాలి. తర్వాత లైనింగ్ రైట్ సైడ్ పైన రైట్ సైడ్ పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనము నెక్ చుట్టూ స్టిచ్ వేసుకోవాలి. సో ఇలా స్టిచ్ వేసుకున్నాక నెక్స్ట్ మనము కట్స్ పెట్టుకోవాలి.
ఫేసింగ్ రాంగ్ సైడ్ టర్న్ చేసుకుంటూ మనం ఇప్పుడు టాప్ స్టిచ్చింగ్ వేసుకోవాలి. సో చూసారు కదా, ఇలా మనం టాప్ స్టిచ్చింగ్ వేసుకుంటాము. చేసి ఇప్పుడు ముందు ప్రెస్ చేసేసుకుంటే నెక్ లైన్ ఫినిష్ అయిపోతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే చూడండి, ఇవి నేను స్లీవ్స్ కోసం కట్ చేశాను. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ రా ఎడ్జ్ నేను ఓవర్లాక్ చేస్తాను. సో చూసారా, ఈ విధంగా ఓవర్లాక్ చేసుకోవాలి. సో ఓవర్లాక్ చేసుకున్నాక ఏం చేస్తానంటే ఇది లోపలికి టర్న్ చేసి ఇప్పుడు పైన ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. సో ఇలా ఎడ్జెస్ ఫినిష్ చేసుకున్నాక నెక్స్ట్ మనము 2 rows ఆఫ్ స్టిచ్చింగ్ వేసుకోవాలి. స్టిచ్ లెంత్ హై పెట్టుకోండి. తర్వాత 2 వరుసలు స్టిచ్ వేసుకుందాము. సో ఇలా స్టిచ్ వేసుకున్నాక మనము బాబిన్ థ్రెడ్ ఉంటుంది కదా, కింద థ్రెడ్ పుల్ చేసి మనము గ్యాదర్ చేస్తాము ఫ్యాబ్రిక్ని. ఈ విధంగా మనము స్లీవ్ గ్యాదర్ చేస్తాము. సో ఇప్పుడు గ్యాదర్ చేసినాక సో సెకండ్ స్లీవ్ పార్ట్ కూడా అలాగే గ్యాదర్ చేసి రెడీ చేసుకోవాలి. మనము స్లీవ్ బాడీస్కి జాయిన్ చేద్దాం. సో స్లీవ్స్ 2 అటాచ్ చేసుకున్నాం కదా. సో తర్వాత ఈ రా ఎడ్జెస్ కూడా ఫినిష్ చేసుకోవాలి. సో ఇప్పుడు మన బాడీస్ ప్రిపరేషన్లో లాస్ట్ స్టెప్ అండి. సో సైడ్స్ జాయిన్ చేసేసుకోవాలి. జాయిన్ చేసుకుని ఈ రా ఎడ్జెస్ కూడా ఫినిష్ చేసేసుకోవాలి. సో మన బాడీస్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్కర్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. సో మనం స్కర్ట్ రెడీ చేసుకున్నాం కదండి. సో ఈ కట్ చేసుకున్న స్కర్ట్ ముందుగా హెమ్ ఫినిష్ చేసుకుందాము. ఈ హెమ్ నేను రౌండ్ మొత్తం ఓవర్లాక్ మిషన్తో ఓవర్లాక్ చేస్తాను. సో స్కర్ట్ ముందుగా మనం ఇలా రా ఎడ్జెస్ ఓవర్లాక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇది లోపలికి టర్న్ చేసి ఈ ఎడ్జ్లో స్టిచ్ వేసేసుకోవాలి. సో చూడండి, మనము ఎడ్జెస్ ఈ విధంగా ఫినిష్ చేసుకున్నాము. సో ఇలా మనం రెడీ చేసుకున్న స్కర్ట్ ఇప్పుడు బాడీస్కి అటాచ్ చేద్దాము. సో ఇదిగోండి, బాడీస్ తీసుకోండి, 2 రైట్ సైడ్ వచ్చేలాగా పెట్టుకొని సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి స్టిచ్ వేసుకోవాలి. సో ఎంత సీమ్ అలవెన్స్ ఇచ్చామో దాని ప్రకారం మనం స్టిచ్ వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం స్కర్ట్ బాడీస్ జాయిన్ చేసుకున్నాక ఇప్పుడు మనము ఈ రా ఎడ్జెస్ ఫినిష్ చేసుకుందాము. సో మనం ఇట్లా రా ఎడ్జెస్ ఫినిష్ చేసుకుందాం. ఇదిగోండి, డ్రెస్ ఇలా రెడీ అయింది. సో మనం బాడీస్కి స్కర్ట్ జాయిన్ చేసినాక దీనికి లాస్ట్ స్టెప్ వచ్చి జిప్పర్ అటాచ్ చేయాలండి. సో జిప్పర్ అటాచ్ చేయడానికి ముందుగా నేను చూడండి రా ఎడ్జెస్ ఫినిష్ చేశాను. రా ఎడ్జెస్ ఫినిష్ చేసుకున్నాక మనం ఎక్కడి వరకు జిప్పర్ రావాలో ఒక మార్క్ పెట్టుకుందాము. నేను వేస్ట్ లైన్ కన్నా 3 inches కింద ఒక మార్క్ పెట్టుకున్నాను. మార్క్ పెట్టుకున్న కాడి నుంచి కిందకి ముందుగా మనము స్టిచ్ వేసేసుకోవాలి. సో ఇప్పుడు జిప్పర్ చూడండి ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్నాక ముందు మనము ఇది లోపలికి టర్న్ అవుతుంది కదా. సో ఇట్లా సో మనం ఏం చేస్తామంటే ముందుగా జిప్పర్ని ఇక్కడ నేను 1/2 inch సీమ్ అలవెన్స్ ఇచ్చాను కదా. సో 1/2 inch దగ్గరికి స్టిచ్ వచ్చేలాగా ఇలా పెట్టుకుందాము. ఏం చేస్తామంటే టీత్ లైట్గా ఓపెన్ చేసి సో టీత్కి ఎంత దగ్గరగా కుదిరితే అంత దగ్గరగా స్టిచ్ పడేలాగా లైట్గా ఇట్లా ఓపెన్ చేసి ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి. సో చూడండి, ఎక్కడ వరకు అంటే ఇదిగోండి, మనం ఇక్కడ కింద స్టిచ్ వేసాం కదా. సో అక్కడ వరకు జిప్పర్ ఈ రకంగా పెట్టి సో దీన్ని స్టిచ్ వేసేసుకోవాలి. సేమ్ ఇదే మెథడ్లో ఇంకొక సైడ్ కూడా స్టిచ్ వేసుకోవాలి. సో ఎప్పుడు కూడా వేస్ట్ దగ్గర సీమ్ అలవెన్స్ పైకి వచ్చేలాగా పెట్టుకోండి. చూడండి,
ఇక్కడ స్టిచ్ ఉంది, ఇక్కడ స్టిచ్ వచ్చింది కదా. సో ఇక్కడికి మనము అక్కడ వరకు స్టిచ్ వేసి స్టాప్ చేస్తాం. సో ఇప్పుడు ఇదే మెథడ్లో అదర్ సైడ్ కూడా స్టిచ్ వేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఫస్ట్ ఒకసారి జిప్పర్ పైకి అనండి. సో ఇక్కడ చూడండి వేస్ట్ సీమ్ ఎక్కడ వచ్చింది మార్క్ పెట్టుకోండి. సో ఈ వేస్ట్ సీమ్ ఇక్కడ వచ్చింది కదా. సో ఈ వేస్ట్ సీమ్ కూడా దీని దగ్గరికి మ్యాచ్ అయ్యేలాగా పెట్టుకోవాలి. ఓకే, పెట్టుకొని ఇక్కడ ఒక పిన్ పెట్టుకుందాము. సో ఇప్పుడు జిప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్నాక స్టార్ట్ చేయండి స్టిచ్ వేయటం. సో ఇదే మెథడ్లో ఇక్కడ కూడా ఇప్పుడు ఇది కింద నుంచి స్టార్ట్ చేస్తాము. ఈ టీత్ లైట్గా ఓపెన్ చేస్తూ స్టిచ్, అంటే మీకు ఎంత దగ్గరగా కుదిరితే అంత దగ్గరగా స్టిచ్ పడేలాగా సో నెక్ లైన్ దగ్గరకు వచ్చి స్టాప్ చేయాలి. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి. తర్వాత లోపలికి టర్న్ చేసి స్టిచ్ వేసుకోవాలి. చూడండి, సో లోపల నుంచి ఇలా వస్తుంది. సో లైనింగ్ అయినా ఇదే మెథడ్లో మనం ఫినిష్ చేస్తాము. ఒకవేళ ఫేసింగ్ మెథడ్ అయినా ఇదే మెథడ్లో మనము జిప్పర్ అనేది ఇన్స్టాల్ చేస్తాం. సో ఈ విధంగా మనము ఇన్విజిబుల్ జిప్పర్ ఇన్స్టాల్ చేసాము. సో చూసారా, సో మన డ్రెస్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ప్రెస్ చేసుకోవాలి. అలాగే మనము సో ఈ ఫేజింగ్ ఏదైతే ఉంది కదా, ఇది మనం చేతి కుట్టేసేసుకుని రెడీ చేసేసుకోవచ్చు అండి. సో మన డ్రెస్ రెడీ అయిపోయింది. సో ఫైనల్గా డ్రెస్ ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం.